చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. హలో ఫ్రెండ్స్, నేను మన కాకతీయులు కట్టించినటువంటి మరో త్రికుటాలయంతో మేము ముందుకు వచ్చాను. ఇది చాలా పెద్ద సైజులో ఉన్నటువంటి త్రికుటాలయం, చాలా అద్భుతంగా ఉన్నది. అసలు దీని డిజైను మన రామప్ప వేయి స్తంభాల గుడిని పోలి ఉన్నది. ఇది యాక్చువల్గా సైజులో చూస్తే చాలా పెద్దగా ఉంది. అన్నిటి మాదిరిగానే త్రికుటాలయం కానీ చాలా పెద్దగా ఉంది. కాకపోతే చాలా మటుకు శిథిలావస్థలో ఉన్నది. పైన డ్యామేజ్ చాలా చేశారు ఇది. కానీ ఈ సైజు చూసి చాలా అద్భుతంగా ఉన్నది. అసలు ఇంత పెద్ద టెంపుల్ను నేను మన కాకతీయులు కట్టించినటువంటి టెంపుల్లలో ఇది చూడడం మొదటిసారి. ఇది చూసినప్పుడు ఖచ్చితంగా మా పిల్లలకు మీకు అందరికీ చూపించాలనే ఉద్దేశంతో వచ్చిన. అయితే ఇక్కడ ముందు చింత చెట్టు చూశాను కదా, ఆ చెట్టు చేయబట్టి కొంచెం డ్యామేజ్ అయిందేమో అనిపించింది. కరెక్ట్గా దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమనిపించిందంటే, అసలు ఆ చింత చెట్టే దానికి ఒక పిల్లర్ లాగా దానికి సపోర్ట్ ఉన్నది. అది లేకపోతే ఇప్పటికీ ఇంకా చాలా శిథిలావస్థలకు వెళ్ళిపోయేది. నేను ఖచ్చితంగా మా పిల్లలకు చూపించాలని మళ్ళీ ఇంటికి వెళ్ళి నాకు టైం తీసుకొని మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి చూపించడం జరిగింది. ఇది మన కొత్తపల్లిలో ఉన్నటువంటి గాంధీ స్టాచ్యూ దగ్గరలో కొంచెం ఒక 200 మీటర్స్ ముందుకెళ్తే ఉన్నటువంటి చీకటి గుడి. పెద్దదిరా. ఈ టెంపుల్ చాలా మటుకు డ్యామేజ్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ పగుళ్ళు వచ్చిన తర్వాత కొంచెం సపోర్ట్ పెట్టేసి మన వాళ్ళు దాన్ని కాపాడడం జరిగింది. ఇది యాక్చువల్గా ఈ డ్యామేజ్ ఈ మధ్యలో బంగారం కోసం జరిగింది కాదు. ఇది అంతకుముందు మన రాజులు మారిన తర్వాత నుంచే ముస్లిం దండయాత్రలని చాలా మటుకు డ్యామేజ్ అయినట్టుగా అనిపిస్తుంది. పైన పైకప్పులు లేవు, ఏం లేవు. లోపలంతా తీసేశారు. లోపల ఉన్నటువంటి డిజైన్ మాత్రం సూపర్గా ఉన్నది. అవి ఇంకా అచ్చుగుద్దినట్టు అవి ఏర్పడుతున్నాయి. ఇవి మన చీకటి గుడి యొక్క విశేషాలు. చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవి. ఇందులో ఇదొక గుడి. దీని పైకప్పు మొత్తం డ్యామేజ్ చేశారు, మొత్తం తీసేశారు, ఆనవాళ్ళు లేకుండా చేశారు. ఇది మొదటి రూము, ఫస్ట్ రూము. లోపల గర్భగుడి కూడా టాప్ మొత్తం తీసేశారు. ధాం తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ తత్త తరగడ దిత్తి తరగడ తోం తోం తరగడ నం నం తరగడ తా ధీ తోం నం ఛం ఛం తా ధీ తోం నం ఛం ఛం తకిట ధికిట తోకిట నంకిట తగ తరగడ తగ తత్త తలాంగ్ తోం తత్త తలాంగ్ తోం తగడ తలాంగ్ తోం తలాంగు తక జం తక
tadim tanakajam talangu takajam tadim tanakajam talangu takajam tadim tanakajam. ఇది రెండవ గుడి. ఈ మొదటి రూమ్ మొత్తం డ్యామేజ్ అయింది. గర్భగుడి పూర్తిగా నాశనం అయిపోయింది. పైన పైకప్పు కాదు కదా, రూమే లేకుండా డ్యామేజ్ అయిపోయింది. లోపల విగ్రహాలు, ఎలాంటి విగ్రహాలు కూడా లేవు, పూర్తిగా ధ్వంసమైనవి. ఓన్లీ చుట్టూ ఉన్న 3 గోడలు మాత్రమే ఉన్నాయి. టెంపుల్ ఇది మన రామప్ప 1000 స్తంభాల గుడి డిజైన్ పోలి ఉన్నది, కానీ దానికంటే అతి పెద్దగా ఉన్నది త్రికుటాలయం. ఇది మెయిన్ గర్భగుడి. తర్వాత ఇవి ఇంకా రెండు ఆలయాలు. ఇవి ఫస్ట్ ఏముండేది లేదు. దాదాపు 150 సంవత్సరాల నుంచి దీనిలో పూజలు లేక అవి మొత్తం క్లోజ్ చేసి ఉన్నాయి. తర్వాత నిజాంలు ముస్లిం రాజులు వచ్చిన తర్వాత డ్యామేజ్ అయినప్పటి నుంచి ఇది పూర్తిగా ధ్వంసం అయి ఉన్నది. పిల్లర్లు డిజైన్ సేమ్ వాటిలాగానే ఉన్నాయి. మంచి డిజైన్, ఇంత పెద్ద రాక్ ఇది. దాదాపు ఇక్కడ మరి ఊరిపోతుంది. ఇది ఊరిపోతుందని ఇక్కడ ఒక 2 సపోర్ట్లు పెట్టింది, ఈ మధ్యలో పెట్టింది. ఇదేమో పాత డిజైన్. ఇది మాత్రం చూడకుండా పెట్టింది. ఇది ఊరు చేయబట్టి కొద్దిగా ఆగింది ఇది, లేకపోతే ఇది కూడా పూర్తిగా పోయేది. ఇప్పటి వరకు దీన్ని వాడకలేదు. ఈ రౌండ్, ఈ డిజైన్ ఇప్పుడు దాదాపు చేయలేదు చూడండి. రాక్ ఇది రౌండ్ బిల్ల రాయితోటి మంచిగా చేసింది. పైన డిజైన్ ఇది ప్రతి టెంపుల్లో, మన కాకతీయ టెంపుల్లో సేమ్ ఇదే డిజైన్ కనిపిస్తుంది. చూడరాదు అనేది. ఇది మెయిన్ టెంపుల్. ఇది చీకటిగా ఉన్నది, ఇప్పటివరకు పూర్తిగా ఓపెన్ చేసే పరిస్థితి లేదు. ఈ కడప డిజైన్ అన్నీ ఉన్నాయి. అంటే పోవచ్చు, కానీ అది అంత చీకటి ఉంటుంది. టెంపుల్ అవి ఉంటాయి, లైట్ లేదు అది. ఈ డిజైన్ చూడండి. ఈ డిజైన్ చూస్తే ఖచ్చితంగా ఇది మనం డైరెక్ట్ చూపిస్తే ఇది 1000 స్తంభాల కూడా రామప్ప టెంపుల్ అనుకుంటాం. ఈ డిజైన్ సేమ్ అట్లాంటి డిజైనే, అదే రాకు, దానికంటే పెద్ద సైజులో ఉన్నది. ఇందులో ఉన్నటువంటి కొన్ని మిగిలిపోయిన విగ్రహాలని ఆ మధ్యలో కలెక్టర్ గారు కరీంనగర్కి ఎక్కడికో షిఫ్ట్ చేశారట. ఇప్పుడు ఇందులో ఎలాంటి విగ్రహాలు లేవు, అందుకే వీటిని చీకటి గుడి అంటున్నారు. చీకటి గుడిగా పిలువబడుతున్నటువంటి మెయిన్ టెంపుల్ని చూద్దాం రండి. ఇది మెయిన్ గుడి. ఇందులో పైకప్పులు ఏం డ్యామేజ్ లేవు, కానీ లోపల ఏం లేవు. కానీ పైన ఉన్న డిజైన్ చూడండి, చాలా అద్భుతంగా ఉన్నది. చెక్కు చెదరకుండా ఉంది. ఇది లోపల కూడా చాలా బాగుంది. కనీసం ఈ ఒక్క గుడినైనా కానీ కూడా మనం పునరుద్ధరించుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందేమో అని అనిపిస్తుంది. జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఈనాడు. రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది. రామాయణం మన జీవన పారాయణం.